స్వాతంత్ర దినోత్సవం అంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మనల్ని బానిస శృంఖలాల నుంచి విడిపించి స్వేచ్ఛాగాళ్ళు పెంచడానికి కారణమైన రోజు ఈ రోజు. లేకపోతే ఇది కనుక మనకు రాకపోతే ఈ విధమైనటువంటి వాతావరణంలో మనం ఉండేవాళ్ళం కాదు. మీకు ఇప్పుడున్న సినిమాల మీద నా క్రేజ్ పాత సినిమాల మీద కనుక ఉండుంటే చూస్తే మనం ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది, ఈ రోజు ఎట్లా ఎట్లా మనం ఎంత స్వేచ్ఛాగాలను పెంచుకుంటూ ఉన్నామన్నది అర్థమవుతుంది. అదేవిధంగా 4 సింహాలు మీ ఎదురుగా పెట్టింది ధర్మానికి, న్యాయానికి, చట్టానికి ప్రతీకలు. అలాగనే అశోకుని ధర్మచక్రం మన యొక్క జాతీయ జెండాలో మధ్యలో ఉంటుంది. 24 స్పోక్స్ కలిగి ఉంటుంది. ఆ 24 కూడా ఒక మంచి అర్థం ఉంది. నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, సమయపాలన పాటించు, పట్టుదలతో శ్రమించు. 24 గంటల ముందు 24గా నువ్వు దానిని నీ కృషిని చూపిస్తూనే ఉండు. ఎప్పుడైతే అలసిపోయావో, ఎప్పుడైతే ఆగిపోయావో అప్పుడు నీ జీవితం ఆగిపోయినట్లే అన్న దానికి చిహ్నంగా 24 స్పోక్స్ కలిగిన మన యొక్క జాతీయ జెండాలో ఉన్న మధ్యలో ఉన్న చిహ్నం. ఆ చిహ్నం యొక్క సంకేతం అదైతే దాన్ని చేసిన మాస్టర్ కూడా వారు కూడా 60 సంవత్సరాల పైబడిన వారు కూడా వాటిని సంకేతంగా తీసుకొని నిర్విరామంగా ఈ రోజు దీన్ని స్టేజ్ మీద ప్రతిష్ఠింప చేయాల్సిందే అని 2-3 రోజుల నుంచి నిర్విరామంగా, అంటే అంత ముందు కూడా చేశారు, బట్ ఈ 2-3 రోజుల నిద్రాహారాలు మానివేసి అర్ధరాత్రి దాకా ఇక్కడ ఉండి స్కూల్లో చేయబట్టి అది మీ కళ్ళ ముందు అంత ప్రతిష్టాత్మకంగా కనిపిస్తుంది. నిజంగా మరి మాస్టర్ గారికి ఈ స్టేజ్ని రెనోవేట్ చేయడానికి సహాయ సహకారం చేసిన మన శేషబాబు గారికి మీ యొక్క చప్పట్ల ద్వారా జనాలలో వాయిసేస్తుండో మరి యొక్క విజయంగా మోడింది అని తెలియజేయండి. మరి ఒక్కొక్క నోటి నుండి ఒక్కొక్క మాట విన్నాము. మరి టైం అయితే గడిచిపోతుంది. మరి మొట్టమొదటిగా మన యొక్క విద్యార్థి చైతన్య గారు ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి పిల్లలకు ఒక చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా గారికి సాంస్కృతిక టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. స్టూడెంట్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరంతా బాగా చదువుకొని ఉన్నత విద్యను పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శాంతి గారు. అదేవిధంగా మన స్కూలు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన ఇంటిమండ నాగేశ్వరరావు గారిని కూడా సభను చూపించి దయచేసి ఏమనుకోవద్దు, తక్కువ సందేశం త్వరగా ముగిద్దాము. పిల్లలకి ఇబ్బందిగా ఉంది, ఇంకా తయారు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సార్ నమస్కారం. మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అనేక సంస్కృతి సంప్రదాయాలకి పుట్టినీరులైనటువంటి భారతదేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఇది మళ్ళీ చాలా అఖండ భారతదేశం. మీరు వినే ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ పేరు, అలాగే పాకిస్తాన్ పేరు, బంగ్లాదేశ్ పేరు. ఇవన్నీ కూడా ఒకప్పటి భారతదేశంలో భాగాలు. అది ఎందుకు పెట్టిపోయిందో ఏంటో అదంతా చరిత్రలో మీకు అందరికీ మీ మాటలు చెప్తూ ఉంటారు. మరి మన దేశంలో ప్రవహించిన ప్రదేశం కాబట్టి ఇండస్ రివర్ అంటారు ఇంగ్లీష్లో, అందుకని ఇండియా అని, అలాగే హిందూ కాబట్టి హిందూ అని ఇలాగా పేర్లు వచ్చాయి. ఈ గడ్డ మీద తెలియని వాళ్ళందరూ హిందువులు అనేది భావం. ఓకే, తర్వాత ఎలాంటి వాళ్ళు అంటే భారతదేశం మొత్తం హిందువులు అతి తక్కువ మంది, ఒక 10,000 మంది బ్రిటిషర్స్ వచ్చి 200 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించారు. అందులో ఒక 150 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ బ్రిటిష్ లో ఉన్న ఒక కంపెనీ ఎంతమంది దాదాపుగా 30 కోట్ల మంది భారతీయులు పరిపాలించింది. చూడండి, ఈ గడ్డ మీద ఉన్న వాళ్ళంతా సౌమ్యులు. అసలు తిరగబడితే 10 మంది ఎందుకుంటారు? అలాంటివి